సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరొక పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ప్యూర్లీ పర్మనెంట్ పోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇదొచ్చేసి ఎన్పిసిఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో మనకు అటామిక్ ఎనర్జీని యూజ్ చేసుకొని పవర్ జనరేషన్ చేస్తుంది చూసారా, ఆ పవర్ ప్లాంట్లో మనకైతే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. దీని యొక్క ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ అదేవిధంగా ఏ పోస్టులు ఉన్నాయో నేను డీటెయిల్గా చెప్తాను. అదేవిధంగా వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలో కూడా చెప్తాను. అక్కడి నుంచి ఓపెన్ చేసుకొని మీరు నోటిఫికేషన్ మంచిగా చదువుకొని మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. వచ్చేసి ఇందులో పోస్టులు సైంటిఫిక్ అసిస్టెంట్, అదేవిధంగా సైంటిఫిక్ టెక్నీషియన్. సో ఈ 2 పోస్టులు పడ్డాయి. ఓకే, దీన్ని స్టైఫండరీ ట్రైనీ అని పిలుస్తారు. స్టైఫండరీ ట్రైనీ కేటగిరీ 1, స్టైఫండరీ ట్రైనీ కేటగిరీ 2. సో ఈ 2 పోస్టులు పడ్డాయి. అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు పడ్డాయి, ఒక 5-6 పడ్డాయి, అది కూడా చూసుకోండి. అదేవిధంగా దీని యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసి మీరైతే డిప్లొమా చేసి ఉండాలి, అదేవిధంగా ఐటీఐ చేసి ఉండాలి. డిప్లొమా చేసిన వాళ్ళకి కొన్ని పోస్టులు పడ్డాయి, ఒక 12 పోస్టులు ఏమో పడ్డాయి. అదేవిధంగా ఐటీఐ చేసిన వాళ్ళకి 83 పోస్టులు ఉన్నాయి టోటల్గా. ఆల్ స్ట్రీమ్స్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్, ఫిట్టర్, మిషనిస్ట్ అలా అన్ని పోస్టులు ఉన్నాయి. ఒకసారి నోటిఫికేషన్లో చూసుకోండి, 83 పోస్టులు దాకా పడ్డాయి. అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్కి సంబంధించి, F&Aకి సంబంధించి వాళ్ళు ఒక 5-6 పోస్ట్ అయితే ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి. సో దీని యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకు 150 రూపీస్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీకి. అదేవిధంగా ఎవరైతే అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100 రూపీస్ ఫీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఫీ వచ్చేసి 150 రూపీస్, అదేవిధంగా 100 రూపీస్, ఈ 2. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు 4th Feb. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వెబ్సైట్ డైరెక్ట్ ఓపెన్ చేసుకోండి, లింక్ అని కామెంట్లో అడగకండి. ఎందుకంటే నేను వెబ్సైట్ ఓపెన్ చేయించేది ఎందుకంటే మీరు ర్యాండమ్గా ఒక 10 టైమ్స్ మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఓపెన్ చేస్తే గూగుల్ మీకు డైరెక్ట్గా మీకు సజెస్ట్ చేస్తుంది. ఏదైనా న్యూ నోటిఫికేషన్స్ పడితే మీకు డైరెక్ట్ గూగుల్ నుంచే సజెషన్స్ వస్తాయి. మీకు యూట్యూబ్ ఓపెన్ చేసినా మీకు డైరెక్ట్గా జాబ్ నోటిఫికేషన్సే కనిపిస్తాయి. సో దానికోసమని నేను డైరెక్ట్ వెబ్సైట్స్ ఓపెన్ చేయించి అక్కడి నుంచి డౌన్లోడ్ చేపిస్తాను. నేను అక్కడి నుంచి డౌన్లోడ్ చేయించినాక మీరు చూసుకోండి. దీని యొక్క మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో మీకు 24,000 పర్ మంత్ పే చేస్తారు. అదేవిధంగా స్టైఫండరీ ట్రైనీ కేటగిరీ 2కి మీకు 20,000 పర్ మంత్ పే చేస్తారు. ఆ తర్వాత మీకు ట్రైనింగ్ అయిపోయాక ఏదైతే 2 years 1.5 year ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు లెవెల్ 6లో అంటే బేసిక్ 35,000 ఉంటాయి. అరౌండ్ మీకు బై హ్యాండ్ 65,000 to 70,000 రూపీస్ అయితే మీ బై హ్యాండ్ వస్తుంది. అంత శాలరీలో మీరు ఆఫ్టర్ 2 yearsలో మీరు జాయిన్ అవుతారు. సో ఇది అండ్ దీనికి సంబంధించిన చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, మీరు అయితే అక్కడి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఏమైనా కావాలంటే నేను సజెస్ట్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ ఈ మధ్యన పడుతున్నాయి. సో యాజ్ అ ఆస్పిరెంట్గా మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో మెల్లిమెల్లిగా చెప్తూ ఉంటాను. మీరైతే ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏదైనా నోటిఫికేషన్ వస్తే దాన్ని త్రూ అవుట్గా చదువుకొని మీ ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీగా మీరు అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ బాయ్.